హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. సో మీకు తెలిసిన విషయమే, అది మేము విలేజ్కి వచ్చామని. సో మా అమ్మమ్మ అయితే మా కోసం అయితే కట్టగారెలు అయితే చేస్తుంది. సో ఈ వీడియో అనేది మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది. సో మేమైతే ఒక బొచ్చలో 2 కేజీల బియ్యం పిండి అండ్ 100 గ్రాముల నువ్వులు అండ్ సరిపడినంత ఉప్పు, కారం, కరివేపాకు, జీలకర్ర అయితే వేసుకుందాం అన్నమాట. వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. అండ్ మీకు పల్లీలు అండ్ శనగపప్పు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. అండ్ కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు అన్నమాట అందులో. సో మనం తెలంగాణ కాబట్టి ఇంకా స్పైసీగా ఉండాలి కాబట్టి వెల్లుల్లి దంచి పెట్టుకుంటారు కొంతమందికి. అండ్ కొంతమందికి తెలుసో తెలీదో ఆ వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని అందులో వేస్తారని, అందుకే మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మొత్తం అనేది కలుపుకోవాలి చిన్నగా. అండ్ మనం వేసిన ఉప్పు, కారం అవన్నీ మొత్తం దానికి మొత్తం ఇలా కలపాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. మేమైతే అన్ని కొలతలతో వేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ అయితే చేసుకోవాలి. మీకు పెద్దగా కావాలంటే కొంచెం లావుగా చేసుకోవాలన్నమాట ఉండలు. అండ్ కొంచెం చిన్న చిన్నగా కావాలంటే కొంచెం చిన్న చిన్నగా బాల్స్ అయితే చేసుకోండి. అండ్ మేమైతే గ్యాస్ ఉపయోగం చేసాం. సో దీంట్లో అయితే మేము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ పోసుకోవాలి. మాకైతే 1 ప్యాకెట్ పట్టిందనమాట ఆయిల్. సో ఇప్పుడు ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా అండి కట్టగారలది, అలా దాంతోనైతే చేసుకోవాలి. సో ముందుగా అయితే ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా, నూనె ప్యాకెట్ది ఉంటుంది కదా, దాన్ని అయితే సగం ముక్కలుగా చేసి ఇలా అంటించుకోవాలన్నమాట. దానికి కొంచెం ఆయిల్ రాసి ఇలా ఉండల్ని కొంచెం ప్రెస్ చేస్తే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. అండ్ ఇదైతే నూనె కాగుతుంది అప్పలోపల మనం ప్రెస్ చేసి పెట్టుకోవడం వల్ల నూనె కూడా కాగుతుంది అన్నమాట. ఇంకేంటండి, మనము ప్రెస్ చేసి ఉంచుకున్నాం కదా, అవి అయితే నూనెలో అయితే వేయాలన్నమాట. చిల్లుతుంది కాబట్టి కొన్ని కొన్ని వేసుకోవాలి. మీ కడాయి ఎంత పెద్దగా ఉందో అంత మీకు క్వాంటిటీ అనేది, అంటే మీరు కట్టగారలు ఎన్ని పడితే దాంట్లో అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మొత్తం అనేది ఇట్లా స్టక్ అవుతుంది, అంటే రెండు స్టక్ అవుతాయి అన్నమాట. సో ఇలా విడివిడిగా అయితే మనము ఇలా కాగి పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. నేను చెప్పిన విధానంగా చేస్తే మాత్రం మీకు చక్కగా వస్తున్నాయి అన్నమాట కట్టెగారెలు. సో చూసారు కదా, ఇలా చిన్నగా కలుపుతూ మనమైతే చేసుకోవాలి కట్టెగారెలు. అంతేనండి, మన సింపుల్ కట్టెగారెల రెసిపీ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా, కాకపోతే టైం టేకను అంతే. సో ఇంతేనండి, మేమైతే ఎన్ని చేసుకున్నాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.